రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి లోటస్ పాండ్లో జగన్ను కలిశారు. ఆయన సమక్షంలో మేడా వైసీపీలో చేరనున్నారు. అంతకుముందు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని టీడీపీ సస్పెండ్ చేసింది. పార్టీలో ఉంటూ వైసీపీ నేతలతో కలవటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గంపై జరిగిన సమీక్షలో మేడాను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యకర్తలంతా కోరటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే నేతలకు పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు చంద్రబాబు. మేడా మల్లికార్జునరెడ్డిని ఎమ్మెల్యే చేసి శాసనసభ విప్గా నియమించామని, కానీ పార్టీపై ఆయనకు ఎలాంటి గౌరవం లేకుండా పోయిందని విమర్శించారు. మేడా తండ్రికి టీటీడీ సభ్యత్వం ఇస్తే 5 ఏళ్ల పాటు ఆయన పదవి అనుభవించారని విమర్శించారు చంద్రబాబు. మధ్యలో వచ్చిన వాళ్లు మధ్యలోనే వెళ్లిపోతారని, మేడా లాంటి నేత టీడీపీలో ఉండటానికి అనర్హుడని అన్నారు. పార్టీకి వ్యక్తుల కంటే కార్యకర్తలే ముఖ్యమని స్పష్టం చేశారు చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరికకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? సేపటి కిందట అంటే కొద్ది నిమిషాల కిందట ఆయన తన కుటుంబ సభ్యులు, తర్వాత ముఖ్యంగా సోదరులు ఎవరైతే మేడా మల్లికార్జునరెడ్డికి రాజకీయంగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అలాగే సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ముగ్గురుతో సహా కలిపి కూడా ఆయన మొత్తం ముగ్గురు సోదరులంతా కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి ఇంటిలోకి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అంటే ఆయన టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కారణమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయన లోపలికి తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతుంది. దాదాపు 10 నిమిషాల నుంచి భేటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన జాయిన్ అవుతాడు అని స్పష్టమైనటువంటి సంకేతాలు వచ్చాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పి కూడా మనకు అంతర్గతంగా అందినటువంటి సమాచారం. రాజంపేట నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట నియోజకవర్గం నుంచి మేడా మల్లికార్జునరెడ్డి కుటుంబ సభ్యులు ఒకరు పోటీ చేస్తారని కూడా ముందు నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ముగ్గురు సోదరులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు పోటీ చేస్తారా అన్నది మాత్రం కొద్దిగా ఆసక్తికరమైనటువంటి అంశం. అయితే టీడీపీలో గత ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో ఓడిపోవడానికి కారణమైనటువంటి మేడా మల్లికార్జునరెడ్డి ఇటు వైసీపీలో జాయిన్ కావడం మూలంగా కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. అలాగే గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈసారి ఎన్నికల్లో సీటు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వైసీపీ పూర్తి స్థాయి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అలాగే టీడీపీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకోవాలని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా మనం కడప జిల్లా రాజకీయానికి వద్దాం. రాజంపేట నియోజకవర్గంలో మినహా మిగిలినటువంటి 9 సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే మధ్యలో ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి వెళ్లి అక్కడ మంత్రి కావడంతో ఆదినారాయణ రెడ్డి వెళ్ళినప్పటి నుంచి కూడా రాజంపేట నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఆయన దృష్టి పెట్టారు. ఆ తర్వాత అక్కడ జిల్లా అధ్యక్షుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా కూడా అలాగే ఏదైతే రాజంపేట నియోజకవర్గం ఉందో ఆ రాజంపేట నియోజకవర్గంలో జరిగే కార్యకర్తల సమావేశాలు కానీ ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ గత నెల రోజులుగా మేడా మల్లికార్జునరెడ్డికి పూర్తి స్థాయి గౌరవం లేదని చెప్పి కూడా ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అలాగే ఈ విషయాన్ని సీఎం దృష్టికి పదే తీసుకెళ్లినా కానీ అక్కడ పార్టీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో తనకు సీటు వచ్చే అవకాశం లేదని తెలుసుకున్నటువంటి మేడా మల్లికార్జునరెడ్డి కుటుంబ సభ్యులతో సహా కలిపి పార్టీ మారాలని చెప్పి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది గ్రహించినటువంటి వైసీపీ నేతలు గత నెల రోజులుగా ఆయనతో టచ్లోకి వెళ్లారు. టచ్లోకి వెళ్ళిన తర్వాత పార్టీలోకి తీసుకోవాలని చెప్పి కూడా భావించారు. ఆయన సోదరులు ఎవరైతే కీలకంగా ఉన్నారో అంటే మేడా మల్లికార్జునరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నా కానీ ఇది తెర వెనుక రాజకీయం చేసేదంతా కూడా ఆ పార్టీకి సంబంధించి ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన సోదరులే కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. రఘునాథ్ రెడ్డి కావచ్చు, ఇంకొక బ్రదర్ కూడా కావచ్చు. సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పించినటువంటి నేపథ్యంలో వారు ఆయన్ని మేడా మల్లికార్జునరెడ్డిని వైసీపీలో తీసుకురావడానికి కూడా సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వారితో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్ లో మనం చూస్తున్నాం. మేడా మల్లికార్జునరెడ్డితో పాటు ఆయన తమ్ముళ్ళు ముగ్గురు కూడా ఆయన సోదరులు ఇద్దరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. రఘునాథ్ రెడ్డిని విజయసాయి రెడ్డి తీసుకెళ్లి ఇక్కడ ప్రస్తుతం పార్టీలో కూడా పూర్తి స్థాయిలో అవకాశం కల్పిస్తున్నామని చెప్పి కూడా గతంలో కొంతమంది సీనియర్ నేతలు కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో మేడా
మేడ మల్లికార్జున రెడ్డి బదులు రాజంపేట నియోజకవర్గం నుంచి ఆయన సోదరుడు రఘునాథ్ రెడ్డి కూడా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా మనకు పార్టీలో నుంచి వస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా మొత్తం అంతా సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే కడప జిల్లా కాదు మిగిలినటువంటి జిల్లాల నుంచి కూడా కొద్దిమంది నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు ప్రస్తుతం మేడ మల్లికార్జున రెడ్డి ఈ రోజు ఫార్మల్ గా జగన్ కలిశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా జగన్ కలిసిన తర్వాత కలిశారు. ఆ తర్వాత 30వ తారీఖున ముహూర్తం బాగున్నటువంటి నేపథ్యంలో అధికారికంగా పార్టీలోకి జాయిన్ అవుతామని చెప్పి కూడా చెప్పారు. అయితే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే రాజీనామా చేసి వస్తేనే వారికి పూర్తి స్థాయిలో అవకాశం కల్పిస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మొదట ఫార్మల్ గా కలిసి ఆ తర్వాత మధ్యలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన 30వ తారీఖు అధికారికంగా వైసీపీలో జాయిన్ అవుతారని కూడా మనకు పార్టీ నుంచి అందినటువంటి సమాచారం. అయితే కడప జిల్లాలో 2-3 నియోజకవర్గాల్లో బలహీనంగా వచ్చే ఎన్నికల్లో బలహీనంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజంపేటలో ఈ కుటుంబం జాయిన్ కావడం ద్వారా కొద్దిగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఒక భావిస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి మల్లికార్జున రెడ్డి వెళ్లే ముందు మనం మాట్లాడాం. వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, టీడీపీ నుంచి తాను వైసీపీలోకి పోవడానికి గల కారణాలకు సంబంధించి కూడా ఆయన స్పష్టం చేస్తానని చెప్పాడు. దాదాపు 15 నిమిషాల నుంచి కూడా లోపల భేటీ జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఆయన బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి గల కారణాలని టీడీపీ చెప్తే దాన్ని ఆ పార్టీని వదలడానికి గల కారణాలను నేను కూడా చెప్తానని కూడా ఆయన ఇందాక లోపలికి వెళ్లేటప్పుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి మేడ మల్లికార్జున రెడ్డి ఎలాంటి ప్రకటనలు చేస్తారు, ఆయనకి సీటు దక్కుతుందా, ఆయన కుటుంబ సభ్యులకు సీటు దక్కుతుందా అన్నది మాత్రం మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. మేడ మల్లికార్జున రెడ్డి రాజంపేట నుంచి పోటీ చేయడానికే ఆయన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పోటీ చేయడానికే సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అమర్నాథ్ రెడ్డికి పార్టీ ఎలా బుజ్జగిస్తుంది అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరి కాసేపట్లో భేటీ ముగిసిన తర్వాత ఆయన మేడ మల్లికార్జున రెడ్డి ఆయన సోదరులు కూడా బయటకు వస్తారు. వారు ఏం చెప్తారనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాలి.